సింపుల్. ఇంకా అండ్ ఇంకొకటి విన్నాను, ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ కోసం. ఇది అంటే లైక్ ఏ కాలేజ్లో కూడా నేను వినలేదు, మీ దగ్గర స్పెషల్గా వింటున్నాం. సో దాని గురించి ఏంటి చెప్తారు సార్? ఎథిక్స్, మోరల్ వాల్యూస్ యాక్చువల్గా ఇంటర్మీడియట్ సిలబస్ అమ్మ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉంటుంది. మన వాళ్ళు దాన్ని ఏం చేశారంటే కంప్లీట్గా మూసేసి ఒక డార్క్ రూమ్లో పెట్టేసి బోర్డు నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చిన ఆన్సర్ షీట్లను చూసి రాపిచ్చి క్లోజ్ చేస్తారు. దాన్ని భ్రూణ హత్య చేస్తున్నారు, అంతే, ఏం లేదు. అసలు ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ పెట్టిందే మన కాడ ఎథిక్స్, మోరల్స్ లేవు. అది కొంచెం డెవలప్ చేసుకోవాలని. యాక్చువల్గా మీరు చూడండి, అసలు బయట సమాజంలో ఏం జరుగుతుంది, అసలు మనం తల్లిదండ్రులను ఎట్లా ట్రీట్ చేస్తున్నాము. మీరు ఎన్నో ఇన్సిడెంట్ చూస్తారు. అమెరికా పోయినాడు అటే పోతాడు, మళ్ళీ ఇటువైపు రాడు, ఫోన్ చేయడు. ఆ మధ్యకాలంలో ఒక పేరెంట్స్, ఇద్దరు ముసలి పేరెంట్స్ చచ్చిపోయి ఒక 6 నెలలు అయ్యి కుళ్ళిపోయినా కూడా అమెరికా నుంచి వాళ్ళు రాలే, ఇన్ఫర్మేషన్ లేక. అంటే అసలు చదువు కొంతవరకు భాగం అయితే అసలు బతకడానికి మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్లు, చాలా ఇన్సిడెంట్ చూసుకోవచ్చు. గాంధీ హాస్పిటల్లో ప్రతిరోజు ఒక ముసలాళ్ళని పంపిస్తారు, వాళ్ళని తీసుకుపోరు, వాడు అక్కడ చచ్చిపోవాల్సిందే. అంటే ఎప్పుడైతే చదువుతో పాటు, చదువు వచ్చినా రాకుండా బతకొచ్చు, కానీ ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ ఉంటే ఖచ్చితంగా మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కోట్లు సంపాదించలే. చదువుకున్న వాళ్ళు కూడా బతకొచ్చు. అంటే చదువు రాకపోతే బతకకపోవడం అనేది లేకుండా మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఉంటే చాలా గొప్ప ఒక భారత పౌరులాగా బతకవచ్చు. అంటే మన అక్క ఏంది, చెల్లేంది, తల్లిదండ్రులను ఎందుకు చూసుకోవాల్సిన అవసరం ఏంది. చదువు చదివితే వస్తుంది, రాదు తర్వాత విషయం. బట్ ఎథిక్స్, మోరల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా వాడు మారుతాడు. ఖచ్చితంగా 2 ఇయర్స్లో మేము డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఈ 1 అవర్ క్లాస్ వాడు వినగలిగితే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఖచ్చితంగా ట్రాన్స్ఫామ్ అవుతాడు. ఈ ట్రాన్స్ఫామ్ కావాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, రేపు క్యాంపస్ ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేద్దాం. కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు నిలబడే ఆ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తాం. జనరల్గా అందరికీ విన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు. చిన్న కష్టం రాగానే సూసైడ్ చేసుకుంటారు. జాబ్ పోయిందని సూసైడ్ చేసుకుంటాడు. వాడు అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే యాక్సెప్ట్ చేయలేదని సూసైడ్ చేసుకుంటాడు. చిన్న చిన్న విషయానికి. అంటే మనిషి వాల్యూ ఎంత అంటే, ఒక ₹1,00,00,000 ఇస్తా నీకు కన్ను ఇస్తావా? ఇయ్యలేవు. ఒక 10 కోట్లు ఇస్తా బిల్డింగ్ నుంచి తోసేస్తా అంటే తోసేపించుకుంటావా? మరి అంత వాల్యుబుల్ థింగ్ ఏంటంటే హ్యూమన్ లైఫ్. 800 కోట్ల మందిలో మనలో యూనిక్గా సృష్టించండు భగవంతుడు. అలాంటప్పుడు మనకు అన్ని తెలివితేటలు ఇచ్చిండు. చిన్న చిన్న విషయానికి చచ్చిపోతే చాలాసార్లు చచ్చిపోవాలి. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా బతకడం నేర్పుతాం, కథలు నేర్పుతాం, నిలబడడం నేర్పుతాం. సంతోషం ఉన్నప్పుడు ఎవడైనా నిలబడతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడే ఓపిక నేర్పుతాం, ఎట్లా బతకడం నేర్పుతాం. సమాజంలో ఇప్పుడు ఎట్లా ఉన్నది, బయట ప్రపంచం ఎట్లా ఉంది, మనం ప్రపంచంలో ఎట్లా మూవ్ కావాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ మధ్య ఒక వెటర్నరీ డాక్టర్ను రేప్ చేసి తగలబెట్టారు లారీ వాళ్ళు. అమ్మాయి వెటర్నరీ డాక్టర్ యాక్చువల్గా. అంటే అమ్మాయికి ఎంత అవేర్నెస్ ఉండాలి. ఆ సోషల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒక లారీ ఓన్కి ఇచ్చి ఒక స్కూటీని పంచర్ చేయమని ఇచ్చింది. అంటే నిజంగా అవేర్నెస్, పక్కన టోల్ గేట్స్ ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఆమె ఏ ఆప్షన్ తీసుకోలేదు అంటే సోషల్ అవేర్నెస్ లేదు. ఇలాంటివి మేము బిల్డ్ చేస్తాం. సోషల్ అవేర్నెస్, మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్. ఇందులోనే సాంస్క్రిట్, ఐదర్ తెలుగు ఆర్ సాంస్క్రిట్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా లాంగ్ ఇయర్లో 7 to 8 ప్రోగ్రాంలో జరుగుతాయి. బట్ ఒక్కటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం, మీరు చదువుకుంటే సీట్ వస్తుందో రాదో, బాగుపడుతుందో లేరో, కానీ మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ వల్ల ఖచ్చితంగా మీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంతవరకు మేము అష్యూరెన్స్ ఇవ్వగలం.